वैएसआर वैएसआर जब तक सूरज चांद रहेगा वैएस तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा वैएस तेरा नाम रहेगा। कांग्रेस पार्टी జగిత్యాల జిల్లాకు ఎన్నలేని సేవలు అందించిన విషయం మనం మర్చిపోలేనటువంటిది। ఆనాటి కల్లోలిత ప్రాంతంలో మరి వైఎస్ఆర్ హయాంలో రోడ్డు భవనాల శాఖ మంత్రులుగా మన జీవనన్న ఆహ్వానం మేరకు 2 మార్లు మరి జగిత్యాల నియోజకవర్గంలో పల్లెబాట నగరబాటల మనకు ప్రయాణం చేసి వైఎస్ఆర్ గారు ముందెన్నడూ లేని విధంగా గత 50 సంవత్సరాలు లేని విధంగా మనకు అనేక రకమైన కార్యక్రమాలు జీవనన్న కోరగానే ప్రసాదించి మరి మనకు కార్యక్రమాలన్నింటి కూడా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మళ్ళీ స్థానిక ఎన్నికల్లో మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని విజయకేతనం చేసే విధంగా మనం అంతా దోహదపడాలని మీ అందరినీ కోరుతూ మరొకసారి వారికి వైఎస్ఆర్ గారికి వారి నివాళులు. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పటికీ చనిపోయిన ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోయిన నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి కుటుంబాన్ని గుండెను టచ్ చేసిన నాయకుడు. అతను ముఖ్యంగా 108 కానీ 104 కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ ఏకకాలంలో చేసిన వ్యక్తి. ఇప్పటికీ ఏ నాయకుడు కూడా అతని లెక్క పని చేయలేదు. అతన్ని తలుచుకోవడం మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. అతని దగ్గర మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి మేము అందరం హ్యాపీగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా మన జగిత్యాల జిల్లాలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ గారు మధ్యతరగతి వాళ్ళకి మనకి ఎంత పేదవాళ్ళు ధనవంతులు ఎవరు ఉన్నా అని మధ్యతరగతి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏంటి ప్రతి వ్యక్తికి మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఆరోగ్యంగా ఉండడానికి వైద్యం మరియు చదువుకోవడానికి విద్య, ఇవన్నీ రకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తను పరిపాలన కొనసాగించాడు. ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ మహిళలకు, రైతు కుటుంబాలకు ఉన్నటువంటి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వరి ధాన్యాలు కళ్ళాల మీద ఉండి ఎంతో కష్టపడడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మహిళలకి ఈ వాటిని సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క వారికి న్యాయం జరిగే విధంగా అతను పరిపాలన కొనసాగడం జరిగింది. ఇక ముందు కూడా మన కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 75వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇందిరాభవన్లో ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సమక్షంలో, అట్లాగే మాజీ చైర్మన్ గిరినాకృష్ణం గారు, అనిత గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే మన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే అన్నాని అంటే నేనున్నా అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడు, మహనీయుడు. అట్లాగే జీవనన్న గారి అతి సన్నిహితుడైన మరి మాజీ ముఖ్యమంత్రి గారైన ఆయన ఆ రోజు ఒక పాదయాత్రని మొదలుపెట్టి ఆ పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి ఆయన ప్రతి ఒక్క పేద కుటుంబంకి వెళ్ళి వాళ్ళ మనసుని అర్థం చేసుకున్న ఒక నాయకుడు ఇస్తుంది. చాలా సంతోషమైంది. అప్పుడు 5 లక్షలు ఉండి ఇప్పుడు ఇంకా 10 లక్షలు చేసింది ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రతి ఒక్కటి ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే పిల్లల కోసం కేజీ నుంచి మెడిసిన్ వరకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా మన వైఎస్ రాజశేఖర్ గారు అందించారు. అట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఆయన మాత్రమే చేయగలిగారు. అట్లాంటి ఒక నాయకుడు మన మధ్యలో లేకపోవడం మనందరి దురదృష్టకరం. అట్లాంటి ఒక నాయకుడు మళ్ళీ పుట్టి అట్లాంటి న్యాయం ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పేసి పేదల కోసం ఆలోచించే పెన్నిది కాబట్టి అలాంటి నాయకుడు మా అందరికీ మళ్ళీ కావాలి.
జీవనన్న గారి అతి సన్నిహితుడైన అలాంటి ఒక నాయకుడు మనందరికీ ఎంతో సేవలు చేసిండు. జగిత్యాలకు వచ్చి ఎన్నో సేవలు చేసిరు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కాబట్టి అలాంటి నాయకునికి మనం ఏమర్పించాలి, మన నివాళులు అర్పించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైఎస్ఆర్ గారి నివాళులు అర్పిస్తున్నాము. కార్యకర్తలందరము వారు చేసిన సేవలు ప్రతి కులం మతం వర్గం అని చూడకుండా భూమి పైన ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఏదో విధంగా అసహాయులకు సహాయం అందించడం కోసం ఆ భగవంతుడే పుట్టించాడు వైఎస్ఆర్ని. ఆరోగ్యం మహాభాగ్యం అనే సూత్రాన్ని నమ్మి దాన్ని తీసుకుపోయే దిశగా ఉన్నప్పుడు అకాల మరణం పొందారు. వారి బతుకుంటే ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఎంపీపీ వ్యవస్థ మెరుగుపడుతుండే. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది, చేయలేకపోయింది. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. దయచేసి జీవన్ రెడ్డి సార్ మా యొక్క బాధను అర్థం చేసుకొని, ప్రజల బాధ అనుకోండి, మా బాధ కాదు, ప్రజలందరి బాధ అనుకోండి. దయచేసి సార్ మీరు మళ్ళీ మా ఆర్ఎంపీలకు ఈ యొక్క వైఎస్ఆర్ ఈరోజు సందర్భంగా మంచి అంటే చనిపోవడం బాధాకరం. దీన్ని మళ్ళీ అందరి గుండెలు బతుకున్నాడు అనుకోవడానికి ఒక రోజును పురస్కరించుకొని దయచేసి మళ్ళీ మా ఆర్ఎంపీలందరికీ ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పించి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. పులివెందుల పులిబిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుద్ధిబిడ్డ అయినటువంటి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమై దాదాపు 75 సంవత్సరాలు దూరమైనప్పటికీ కూడా 15 సంవత్సరాలు దూరమైనప్పటికీ కూడా ఆయన ఆశయం కొరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేస్తున్నటువంటి ఒక భావనని వ్యక్తపరుస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ త్యాగంలో పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం పోరాడే పార్టీ. ఆ యొక్క క్రమంలోనే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో కూడా ఈ దేశ ఐక్యత కొరకు, సమైక్యత కొరకు తన ప్రాణాలు అర్పించిన సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా వారు కూడా ప్రతిపక్ష నాయకునిగా దేశవ్యాప్తంగా పర్యటించే సమయంలో కూడా దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాను. అదే కోవలో 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో, నేను ఒకసారి వచ్చిన అందరికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు కదా, మరి మా ముస్లిం మహిళలను కూడా ఇవ్వాలి కదా అని చెప్పే ఉద్దేశంతో వారు చెప్తే ఏవో బాబు చూడాలని చెప్పి క్యాబినెట్లో వారు సూచన మేరకు ఒప్పించి మెప్పించి ఈరోజు కళ్యాణ షాదీ ముబారక్ కార్యక్రమం ఇప్పించినటువంటి ఘనత వహించిన నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా వారి ఆయంలో ఈ ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా రాజశేఖర రెడ్డి గారి మరొక్కసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా స్మరించుకుంటూ, రాజశేఖర నీ యొక్క ఆశయాన్ని కొరకు తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ గారు, మన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ జీవనన్న గారు, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, పిప్పరి అనిత గారు, పండ శంకర్ గారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి రాజశేఖర రెడ్డి గారికి జగిత్యాలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. వారు పట్టణ బాట వచ్చినప్పుడు ఒక కాగితం ఇస్తాయి, 25 కోట్లు మంజూరు చేస్తాయి. ఈరోజు జగిత్యాల పట్టణంలో తాగునీటికి 3 వాటర్ ట్యాంకులు కట్టించడం అంటే అది ఆ రోజు 25 కోట్లు అంటే ఈరోజు 100 కోట్ల విలువ గల లెక్క. అలాంటి మట్టి కాగితం ఇస్తేనే మున్సిపల్ చైర్పర్సన్ల మీటింగ్ ఏర్పాటు చేసి 200 రూపాయలు కడితేనే నల్ల కనెక్షన్ ఇచ్చి మనమే పైపులు మొత్తం సామాగ్రి మనమే పెట్టి చేద్దాము, ఎవరైనా ముందుకు వస్తారంటే అప్పుడు ఆ చైర్పర్సన్ మీటింగ్లో నేను ఒక్కొని చేలా పడతాను డాష్ మీద నుంచి జీవరెడ్డి గారి తాలూకు జగిత్యాల చైర్పర్సన్గా 200కి ఇస్తాను చెప్పి నన్ను ఆ రోజు నిలబెట్టి చెప్పడం నిజంగా అది నేను మర్చిపోలేదు. అలాగే ఒకరోజు మబ్బుల మున్సిపల్ అటెండెన్స్ కొరకు నేను టవర్ దగ్గర వెళ్తుంటే మార్గ మధ్యలో ఫోన్ చేశాను, చైర్మన్ గారు ఎక్కడో అంటే లేబర్ అటెండెన్స్ కూడా పోతుంటే వెరీ గుడ్, చాలా పనిచేయాలి అదని చెప్పి నన్ను మెచ్చుకున్న సందర్భాన్ని. ఈ 2 సంఘటనలు ఆయన పర్సనల్గా మేము ఆయనను మర్చిపోలేము. వారి హయాంలో నిజంగా నేను మున్సిపల్ చైర్మన్ కూడా నా అదృష్టంగా వహిస్తున్నాం. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. స్లాట్ హౌజులు కానీ, కాంపౌండ్ వాళ్ళు, ఈద్గా కాంపౌండ్ వాళ్ళు కానీ, ఈ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ముస్లిం పవిత్ర పండుగ అయినా బక్రీద్, రంజాన్, హిందువులకు పండుగ అయినా బతుకమ్మ, వినాయక నిమజ్జనం, ఇవన్నీ కూడా మున్సిపల్ పక్షాన ఏర్పాటు చేయాలని మేము అప్పుడు ఏర్పాటు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కేసీఆర్ జగిత్యాల ఆదర్శం తీసుకొని మొత్తం అమలు చేస్తున్న ఘనత జగిత్యాల పట్టణం. జీవరెడ్డి గారు మంత్రిగా వారి సహాయ సహకారాలతోటి మనం జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పట్టణం తీసుకుపోవడానికి ఇలా పెండింగ్లో ఉన్న టౌన్ హాల్ కానీ
వ్యాపారం షాపింగ్ మాల్ కానీ కొత్త బస్ స్టాండ్ దగ్గర షాపింగ్ కానీ ఇవన్నీ నిర్మాణం చేసి ఇవాళ మున్సిపాలిటీకి వాళ్ళకు ఇవాళ జీతభత్యాలను కుదరలేకుండా చేసిన ఘనత మా గారు దక్కింది. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో భారతదేశంలో ఇప్పటికీ రాలేదు, అతడు కూడా నేను అనుకుంటలేను. కాబట్టి దయచేసి అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టి మళ్ళీ ఈ ప్రజల సేవ చేయడానికి రావాలని కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారితో నాకే కానీ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనటువంటిదని చెప్పక తప్పదని చెప్పాను. ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వాస్తవంగా ఆయన పంచకట్టులోనే ఒక రైతు మూర్తి చూస్తున్నాయి. మొత్తం భారతదేశంలో ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయగలం జరిగిందంటే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం, దానికి అనుగుణంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి తలపెట్టడం రైతాంగాన్ని ఒక ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పడం తప్పదని చెప్పండి. అట్లాగే రుణమాఫీకి సంబంధించే కానీ జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని చెప్పని అలాంటి కేంద్ర ప్రభుత్వం యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు కలిస్తే సకాలంలో అప్పు చెల్లించినటువంటి ఒక రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పంటున్నాం. 5,000 రూపాయలు ప్రోత్సాహం అందజేయడం జరిగింది. ఇలా రైతాంగం అంటే ఆయన ఒక ఆత్మ బంధువుగా చూసేటటువంటి వాడు రైతాంగం అని చెప్పాడు. ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టేటువంటి వాడు రైతు. కాబట్టి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక భావనతో రైతాంగానికి సహకార రంగంలో కల్పించబడేటువంటి రుణాలకు ఏదైతుందో వడ్డీ రాయితీ కల్పించడమే కానీ మరి రైతాంగం ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా వాటిని కొనుగోలు చేయబడే విధంగా చెప్పారు. మరి అంతవరకు ఏదైతుందో వరి ధాన్యం విక్రయం అనేది ఒక సమస్యగా భావించేటటువంటి ఒక రైతుకు గ్రామాన ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి కొనుగోలు కేంద్రాలతో రైతాంగానికి అండగా నిలిచినటువంటి ఒక మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారు అని చెప్పక తప్పదంటున్నాను. రైతాంగానికి ఏదైతున్నదో మరి విద్య అనేది ప్రధానం, వైద్యం అనేది ప్రధానం చెప్పంటున్నాను. నిరుపేద వర్గాలకు విద్య వైద్యం ఉచితంగా అందింపచేయాలి, కల్పింపచేయాలని ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించిందో దానికి అనుగుణంగా మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది దేశంలో ఇక్కడ లేదు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మరి అమలు చేసి తలపెట్టి ప్రతి పేదవాడి కుటుంబంలో మరి ఒక సాంకేతిక విద్యా నిపుణుడు మనం ఏర్పాటు చేయగలిగామని చెప్పంటే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పక తప్పదంటే ఆనాడు ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా సదుపాయం కల్పింప చేయాలని చెప్పని ఇవాళ సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. ఆల్రెడీ సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసిందని చెప్పండి. అట్లా ఏదైతుందో యూనివర్సిటీ స్థాపన కానివ్వండి, వైద్యానికి సంబంధించి నిరుపేద వర్గాలు వైద్యం భారమవుతుందని చెప్పి భావించి తరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఊహించలేదు, ఆలోచించలేదని చెప్పంటున్నాం. ఎంత నిరుపేద వర్గమే కానీ రేషన్ కార్డు కలిగి ఉంటే కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందబడే విధంగా మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం దేశంలోనే ప్రపంచంలో కూడా వచ్చిన అనుకుంటా ఎక్కడైనా ఇతర దేశాలు ఉందో లేదో నాకు తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేసిన వైఎస్ రాజశేఖర గారు చెప్పక తప్ప. 108 కానీ 104 కానీ ఇలా ప్రమాద బారిన పడ్డటువంటి ఒక క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చడంలో ఎవరే కానీ సంకోచిస్తారు. కానీ అటువంటి వారికి ఏదైతే ఒక ఫోన్ కాల్తో ఏదైతుందో ఇవాళ అతన్ని ఆదుకునే విధంగా అంటే ప్రతి ఆడబిడ్డ పురుడు పోసుకోవడానికి కొరకు ఏదైతున్నదో మీరు 108కి ఒకసారి ఫోన్ కొడితే తల్లిగా రావడం ఆలస్యం అవుతుంది కావచ్చు కానీ అంబులెన్స్ రావడం ఆలస్యం కాకుండా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేతలు పెట్టిన ఘనత ఏదైతుందో ఇలా రాజశేఖర గారు అని చెప్పక తప్పదని చెప్పంటారు. కార్యక్రమం చూస్తుంటే నిజంగా కూడా చెప్పంటారు. నేను ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దింది ఎవరు అని అంటే వైఎస్ రాజశేఖర గారు అని చెప్పంటున్నాను. హైదరాబాద్ నగరానికి మణిహారం లాగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తలపెట్టి హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ ప్రాంతమైనా కానీ మరి మనం ప్రయాణం చేసేటువంటి సౌకర్యం ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర గారు అని చెప్పక తప్పదంటున్నాం. అట్లాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అంటున్నాం. వాస్తవంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడంతో ఇలా సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎంత వృద్ధి సాధించడం మనకు కనబడుతుందని చెప్పంటారు. సాఫ్ట్వేర్ రంగం వృద్ధి చెందడానికి ప్రధానంగా తోడ్పడ్డది ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పక తప్పని చెప్పంటున్నాం. అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం తలపెట్టి ఇలా యువతకు ఒక ఉపాధి కల్పింప చేయడానికి మరి ఆలోచించినట్లు మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారు అని చెప్పంటున్నాం. వారు అమలు చేయగలిగిన ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క మణిహారం లాంటిదని ఒక మణిహారం లాంటిదని చెప్పంటున్నాం. మరి అటువంటి ఒక మహానుభావుడి వల్ల మనకు భౌతికంగా దూరమైనప్పటికీ మరి ఆయన యొక్క ఆలోచన విధానం మనలో
జీర్ణించుకుంటుందని చెప్పక తప్పదండి. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతానికి మరి అన్నట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఏదైతుందో వారి సేవలు ఇంతవరకు గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో మరి ఏమీ సాధించడం ఊహించలేమని చెప్పంటున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ చెప్పంటూ నేను ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఏదైతే రహదారి సౌకర్యం మెరుగుపరచాలనే ఒక భావన తలంపుతో ఏదైతుందో హైదరాబాద్ నగరం జూబ్లీ స్టేషన్కి వెళ్ళి కరీంనగర్ వరకు ఏదైతుందో రాజీవ్ రహదారి రోడ్డు నిర్మాణం కానివ్వండి చెప్పంటూ నేను మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి సాంకేతిక విద్యా కళాశాల జేఎన్టీయూ కళాశాల కానివ్వండి, వ్యవసాయ కళాశాల కానివ్వండి, జగిత్యాల ప్రాంతానికి సంబంధించి ఇలా కోర్టులో ఏదైతుందో వెటర్నరీ కళాశాల కానివ్వండి, ఇలా జగిత్యాలలో మహిళా డిగ్రీ కళాశాల కావాల్సిన భవన వసతి సదుపాయం కానివ్వండి చెప్పంటూ నేను ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో జగిత్యాల పట్టణం ఎప్పటికీ కూడా త్రాగునీటి ఇబ్బంది రాకూడదనే భావనతోని ఆనాడు 25 కోట్లు మంజూరు చేసి జగిత్యాల త్రాగునీటి సౌకర్యం మెరుగుపరచడానికి దోహదపడడం జరిగిందని చెప్పంటున్నా. 200 రూపాయలకి నల్ల కనెక్షన్ అని చెప్పంటే ఎవరు కూడా ఊహించరు. 200 రూపాయలు చెల్లిస్తే ఇలా పైప్ లైన్తో సహా ఇంటికి నల్ల కనెక్షన్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నా. ఈ రకంగా చూస్తే నేను ఇల్లు లేని నిరుపేద వర్గం ఎవరన్నా కానివ్వండి చెప్పంటున్నాను. ఇల్లు లేని నిరుపేద ఎవరన్నా కానివ్వండి చెప్పండి సాచ్యురేషన్ ప్రాతిపదికన ఏ విధమైనటువంటి సిఫారసు అవసరం లేకుండా అతడు ఏదైతే నిర్మాణం చేసుకుని తలపెట్టుకుంటే ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు అందరికీ కూడా 100% హౌసింగ్ స్కీమ్ అమలు చేసినటువంటి ఒక ఘనత రాజశేఖర్ గారిని చెప్పంటారు. ఈ కార్యక్రమాన్ని కానివ్వండి చెప్పంటారు. ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కానివ్వండి, ఇవాళ వ్యక్తిగత నాకున్నటువంటి అనుబంధమే కానీ జీవితకాలం ఎన్నడూ మర్చిపోలేమని చెప్పంటాడు. ఇలా మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో అన్నాడు కేంద్రంలో గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగితే ఆడబిడ్డలపై భారం పడకూడదు అనే భావనతోని ఆ పెంచిన గ్యాస్ సిలిండర్ భారం 50 రూపాయలు ఏదైతున్నదో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం భర్తీ చేసి ఆడబిడ్డలపై భారం పడకూడదు చూసిందమ్మా చెప్పంటే. దేశంలో ఎక్కడ కూడా ఏదైతే పెంపు అయింది 50 రూపాయలు. కానీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఏదైతుందో ఈ పెంపు భారం అనేది ఏదైతుందో ఇలా గృహిణులపై పడకుండా ప్రభుత్వం అండా నిలబడి ఆదుకుంటూ జరిగిందని చెప్పంటున్నా. మరి ఒక కార్యక్రమం చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రులు అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్స్ ఒక్కడని చెప్పంటున్నా. ఇప్పుడు సమాజంలో ఏ విధంగా హిందూ సోదరులకైతే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడం దొరుకుతుందో, క్రిస్టియన్స్కు కల్పింపజేయడం దొరుకుతుందో, ముస్లిమ్స్ కూడా ఏదైతుందో ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయాలనే తలంపుతోని వాస్తవంగా 5% రిజర్వేషన్ అమలు చేయాలని తలంచినప్పటికీ సాంకేతిక కారణాలతో 4% పరిమితమైన కానీ ఇలా ముస్లింస్కు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేసినటువంటి ఒక ఘనత అటు ఉమ్మడి రాష్ట్రం మరి కేంద్రం సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాజశేఖర్ గారు ఆలోచన చేశారని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మహానుభావుడు నిజంగా దేవుడికి మరి ఎందుకు కోపం వచ్చిందో ఏందో కానీ వారు ఆనాడు ఏదైతుందో రచ్చబండ కార్యక్రమం రచ్చబండ చెప్పంటున్నా ప్రజా సమస్యలను పరిగ్రహించడానికి ఏ విధంగానైతే వారి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ప్రతినిత్యం 7 గంటలకు వారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటే ప్రతినిత్యం 7 గంటలకు ఏదైతుందో వారి ధర్మదర్శనం లాగా ఏదైతుందో ప్రజా విజ్ఞప్తులు వారు స్వయంగా స్వీకరించేదైతుందో సమస్యల పరిష్కారం తోడ్పడేట్టు ఒక మహానుభావుడు మన రాజశేఖర్ గారని చెప్పండి. వారి యొక్క ఆలోచన ఒక్కొక్కటి చూస్తుంటే మనం నిజంగా కూడా ఇది సాధ్యమేనా అనేటువంటి ఒక భావన చెప్పంటుంది. ఇలా మహిళలకు ఏదైతుందో ఆడబిడ్డలకు ఉచిత వడ్డీ సౌకర్యం వారు అన్నట్టు పావుల వడ్డీతో ఆరంభించేసిందమ్మని చెప్పంటున్నా. తదుపరి కాలంలో ఏదైతుందో అది పూర్తిగా ఉచిత వడ్డీకి వచ్చింది అనుకోండి. కానీ ఆ వడ్డీ రాయితీ కల్పించేందుకు ఆలోచన తలంపు చేసింది రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. వారి ఆలోచన అంటే వాస్తవం చెప్పడం రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ విద్య కానీ వైద్యం కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన అని చెప్పంటున్నాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో ఏదైతుందో వారు పెద్దపీట వేయడం జరిగిందని చెప్పంటున్నాం. అటువంటి మహానుభావుడి వల్ల తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఒక మహానుభావుడు రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదంటే నేను వాళ్ళ వారి జయంతి ఉత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా నిరూపించేసినటువంటి ఒక మరి కాంగ్రెస్ శ్రేణులు ఇందులో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు